అవధానం అంటేనే కష్టమైన ప్రక్రియ, సహస్రావధానం, మళ్ళీ త్రిభాష. ఇంత పాండిత్యం చాలా చిన్న వయసు నుంచే మీరు ఇవంతా ప్రారంభించారు, ఎలా సాధ్యమైందండి? పిల్లలందరికీ తెలియకుండానే వారి సంభాషణ ద్వారా హిందీలో మాట్లాడితే హిందీ వచ్చేసేది, సంస్కృతంలో మాట్లాడితే సంస్కృతం వచ్చేది. తెలియకుండానే పండితులు అయ్యాం. నేను ఆ దర్శనం చేసుకుని కనపడిందని పక్కకి తిరిగి చూస్తే ఆ బండి లేదు, భార్యాభర్తలు లేరు, పిల్లలు లేరు. తర్వాత ఎక్కువ ప్రచారానికి వెడితే కూడా కొన్ని నష్టాలు ఉన్నాయి. అతి సర్వత్ర వర్జియేత్. ఆయన స్నేహితుడు ఆయన కలిసి నా చేత అక్కడ హిందీ వాళ్ళ దగ్గర ఒక అవధానం చేయించారు, హిందీలో పూర్తిగా. అప్పుడు హిందీ కూడా చేస్తున్నాం కనుక 3 భాషలు కలిపితే బాగుంటుందని తెలుగు, హిందీ, సంస్కృతం. మరి ఇంట్లో వాళ్ళ సహకారం చాలా అవసరం కదండి ఇప్పుడు మీరు వెళ్తున్న మార్గంలో. ఇది ఎందుకంటే చిన్న వయసులోనే మీరు ఇంత పెద్ద పెద్ద బాధ్యతలు తీసుకుని గుడి కట్టడం అలా వెళ్తుంటే ఇంటి నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంటుంది? నిజం చెప్పాలంటే మేము ఊరికే ప్రవచనాలు చెప్పుకుంటూ అవధానాలు చేస్తూ తిరుగుతున్నాం కానీ ఆవిడ అనుగ్రహం వల్లే. ఆవిడ పేరు రంగవేణి, వేణి గారు అని పిలుస్తారంతా. ఎక్కువ మంది పిల్లలు ఆవిడ శిష్యులు చాలామంది అమ్మగారనే పిలుస్తారు. సహజంగా శిష్యులకి గురువు గారు అంటే తండ్రితో సమానం, ఆవిడ అమ్మ కాబట్టి ఆవిడ వల్ల ఆ పీఠం నడుస్తుంది తప్ప నా వల్ల ఏమీ కాదు. ఎందుకంటే 3 వంతుల కాలం, 3 వంతులు అనడానికి వీల్లేదు, సంవత్సరంలో 365 రోజులు ఉంటే ఒక 65 రోజులు నేను ఏలూరులో ఉంటున్నాను, 300 రోజులు ప్రపంచంలో తిరుగుతున్నాను. ఇంతకాలం ఆవిడ ఎంతో మందికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టి అంత పీఠ నిర్వహణ చేసి అపూర్వంగా అమ్మవారి అర్చనలు చేస్తున్నారు కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం వల్ల ఈ పీఠం నడుస్తున్నది. అందుకే సర్వదా భార్యామడికి కృతజ్ఞతతో ఉండవలసిందే. నిజం చెప్పాలంటే ఆవిడ నాకు భార్య అనడం కంటే అమ్మవారి అంశతో పుట్టినటువంటి ఒక ఉత్తమ భార్య, అర్ధాంగి నిజంగా. అంచేత ఇంకా ఆవిడ రుణం మాత్రం ఈ జన్మలోనే కదా ఎప్పుడు తీర్చుకోలేము, అమ్మ అనుగ్రహమే కలగాలని అనటం తప్ప ఇంకేం చేయలేము. చాలా మంచి మాట. మీరు చాలా యాత్రలకి చాలా దేశాలకి వెళ్ళినారు పద్మాకర్ గారు. బయట దేశాలకు వెళ్ళినప్పుడు మీకు సింగపూర్, శ్రీలంక ఇవన్నీ చూసారు కదా, ఏ దేశం ఎక్కువ మీకు భారతదేశం అంత దగ్గరగా అనిపించి ఇది చాలా పుణ్య ప్రదేశం అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏమైనా కలిగిందా? నిజం చెప్పాలంటే శ్రీలంక వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళనే తీసుకువెడతాం కదా. అక్కడ లంకా శాంకరీదేవిని చూశాక మళ్ళీ మనకి గౌహతి అస్సాములో ఉన్నట్టే అనిపించింది, కామాఖ్యాదేవి. అన్నిటికీ మించి ఈ మధ్య కాలంలో అమెరికా వెడితే చాలా ప్రాంతంలో అసలు రాను అమెరికాలో ఆంధ్ర కనపడుతోందా, లేకపోతే అమెరికాలో భారతదేశం కనపడుతోందా, భారతదేశంలోకి ఆ సంప్రదాయం వస్తుందా అనే భయం కలుగుతోంది. అక్కడ చూస్తే విజృంభిస్తున్నారు. హైందవ సంప్రదాయాన్ని పెంచేటటువంటి మహానుభావులు పెరుగుతున్నారు. తెలుగు మీద, సంస్కృతం మీద, అర్చనల మీద వ్యామోహం పెంచుకుంటున్నారు. మంచి సంప్రదాయంతో ఇప్పటికి కూడా నేను పెడితే కిందే కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారు. కాబట్టి అమెరికా ఈ మధ్యకాలంలో ఒక విధంగా చెప్పాలంటే ఆర్ష సంస్కృతికి బాగా దగ్గర అవుతుంది. నాకు నమ్మకం ఏంటో తెలుసునండి, కొన్ని కోట్ల యుగాలుగా సంవత్సరాలుగా ఈ వేద సంప్రదాయాన్ని నాశనం చేయడానికి రాక్షసుల కాలం నుంచి జరుగుతూనే ఉంది కదా. ఏదో ఒక కుట్ర హిరణ్యకశిపుడి కాలంలో జరిగింది, రావణుడి కాలంలో జరిగింది, తర్వాత భయంకరమైన గజనీ మహమ్మద్ లాంటి వాళ్ళ దండయాత్రల కాలంలో గుళ్ళు లేపేశారు. అయినా ఈ సంప్రదాయాన్ని ఎవరు నాశనం చేయలేకపోయారు. అన్నిటికీ మించి శ్రీరంగాన్ని తంజావూరికి దగ్గరలో ఉంటుంది చూసారా, తమిళనాడులో కావేరీ నదీ తీరంలో, దాన్ని మహమ్మద్ బిన్ తుగ్లక్ 10 సంవత్సరాల కాలంలో లోపల మలమూత్ర విసర్జన చేయించాడు. అప్పుడు భగవద్ రామానుజాచార్యులు వారు దాన్ని శుద్ధి చేయించారు. హరిహర్రాయ బుక్కరాయల వంటి వారు దాన్ని రక్షించారు. అప్పుడు కూడా గుడి నిలబడిందంటే ఇంక ఈ సంప్రదాయాన్ని ఎవరూ పాడు చేయలేరని నా నమ్మకం. కాబట్టి తప్పక ఈ సంప్రదాయం పాడవదు. కానీ కొంచెం ఈ మధ్య కాలంలో వెర్రి తలలు వేస్తోంది. అందులోంచి మళ్ళీ మనం బయటపడతాం, నాకు ఆ నమ్మకం అయితే ఉన్నది. ఇతర మతస్థులు మన దేవాలయాలను కూలిస్తే మనం కొంచెం బాధపడుతుంటాం. మరి మనలోనే అలా జరుగుతున్నప్పుడు, మన ప్రభుత్వాలే గుళ్ళని కూలుస్తున్నప్పుడు మీలాంటి వారు ఎలా స్పందిస్తారు? వీటి నిజంగా కొంచెం బాధ అనిపిస్తుంది. అయితే ఒకటి ఏమిటంటే ఆలయాల యొక్క సంప్రదాయాన్ని అనుసరించి వాటిని కూలగొట్టడం అనేది ఒకటి ఉన్నది. అంటే జీర్ణం అయిపోయింది అనుకోండి, బాగా పాడైపోయిన ఆలయం ఉంటే దాన్ని పడగొట్టి పునరుద్ధరణ చేసి కొత్త ఆలయం కడితే పర్వాలా. అనవసరంగా ప్రగతి పేరుతో కొన్ని ఆలయాలు పడగొట్టకూడదు. ఒక్కొక్కప్పుడు తప్పదట. ధర్మరాజు కాలంలో కూడా
ఒక రహదారి విస్తరణ చేయాలంటే 10 మందికి ఉపయోగపడాలంటే అప్పుడు ఈ గుడికి ప్రభుత్వం మరొక చోట స్థలం ఇచ్చి కొత్త గుడి కట్టించి అప్పుడు దీన్ని తీస్తే అది దోషం కాదని ధర్మరాజు కూడా చెప్పాడు. భారతంలో ఉంది. కాబట్టి వాళ్ళు కూడా మరి ఆ రోజులు ఒక్కొక్కసారి తప్పదు కదా. ఇప్పుడు అటువంటప్పుడు తప్ప అనవసరంగా మాత్రం గుడుల తోలికి పెడితే కొంచెం బాధ అనిపిస్తుంది. పద్మాకర్ గారు, మీరు చిన్న వయసు నుంచి ఈ మార్గంలోకి వద్దాం అనుకున్నారు. ఇంగ్లీష్ చదువులు అటువైపు మీలాంటి మేధస్తో ఐఏఎస్లు చదివి ఉండొచ్చు, ఇంజనీరింగ్లో ఐఐటీలకు వెళ్ళి ఉండొచ్చు. పెద్దవాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అటువైపు వెళ్ళమని ప్రోత్సహించలేదా? నేను నిజం చెప్పాలంటే బిఎస్సి వరకు నేను ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నాను. తర్వాత అనుకోకుండా తెలుగులోకి ఎంఏలోకి వచ్చాను. కానీ మా అన్నయ్యకి ఎందుకో కానీ తెలుగు చదువుకున్న వాళ్ళు పెద్దగా సంపదలు సంపాదించలేరు అని ఒక చిన్న చూపు ఉండేది మా మూడో అన్నయ్యకి. ఎందుకురా, ఆయన మ్యాథమెటిక్స్లో మంచి ప్రొఫెసర్. ఇప్పుడు గీతమ్స్ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఆయన ప్రొఫెసర్ ఏకంగా. ఆ రోజుల్లో రష్యా వెళితే ఆయన మ్యాథమెటిక్స్ మీద ఇచ్చిన ప్రసంగాలకి అందరూ చప్పట్లు కొట్టేవారు. మరి రెండో అన్నయ్య ఎంఏ ఇంగ్లీష్ చేసినవాడు, ఆయన ఎంఏ ఎంఈడి. ఇలా అందరూ ఒక్కొక్క రంగంలోకి వెళ్ళారు, నువ్వు కూడా ఎదురున ఆ రంగంలోకి వెళ్ళు అనేవాడు. ఎందుకని? బ్రతకడం కోసం, అంతేగాని తెలుగు మీద ద్వేషం కాదు. అప్పుడు నేనన్నాను, సరే నీ కోసం ఇందులోకి అడుగు పెడతాను, కానీ ఆసక్తి అటు ఉందనేవాడిని. ఓ రోజున ఏం చేశారు, మా ఇంగ్లీష్ లెక్చరర్ గారు, ఎంతసేపు తెలుగు సంస్కృతాలు కంఠస్థం చేయటమేనా, ఇంగ్లీష్ కూడా ఏమైనా కంఠస్థం చేసి అప్పచెప్పగలవా అన్నాడు. వెంటనే నేను ఒక్కసారి ఆయన ఇచ్చిన షేక్స్పియర్ డ్రామా అంతా చదువుకుని, మ్యాక్బెత్ డ్రామా, వెన్ షెల్ వి త్రీ మీట్ అగైన్ ఇన్ థండర్ లైట్నింగ్ ఆర్ ఇన్ రెయిన్, వెన్ ది హర్లీ బర్లీస్ డన్, వెన్ ది బ్యాటిల్స్ లాస్ట్ అండ్ వన్, దట్ విల్ బి ఎర్ ది సెట్ ఆఫ్ ది సన్, వేర్ ది ప్లేస్ అపాన్ ది హీత్, దేర్ టు మీట్ విత్ మ్యాక్బెత్, ఫెయిర్ ఈజ్ ఫౌల్ అండ్ ఫౌల్ ఈజ్ ఫెయిర్, హోవర్ త్రూ ది ఫాగ్ అండ్ ఫిల్ ది ఎయిర్, బ్రాకెట్లో వ్యానిష్డ్ అని ఉండేది, అది కూడా కంఠస్థం. ఈ విధంగా అంటే ఒకసారి చదివితే కంఠస్థం వస్తుందని గుర్తించాను. ఓహో, దీన్ని బట్టి అవధానంలోకి వెళ్ళొచ్చు అని అప్పుడు అనిపించింది అనమాట. ఆ రకంగా మీరు అవధానంలోకి వెళ్ళారు. మ్యాథమెటిక్స్ సూత్రాలు కూడా అసలు పుస్తకం అంతా ఒకసారి మస్తకంలోకి వెళ్ళిపోవడమే, పుస్తకం చూస్తే అది ఎలా వెళ్ళిపోయేది అనమాట. అది నిజంగా భగవద్ అనుగ్రహం ఉందని గుర్తించడమే మనం చేసుకున్న సుకృతం. ఇప్పుడు మరి అంటే ధారణకి భగవద్ అనుగ్రహం ఉండవలసిందే అంటారా? సామాన్యులు కూడా ఏమైనా ప్రయత్నం చేయవచ్చు? సందేహం లేకుండానండి. పుట్టుకతో ప్రతి వాళ్ళకి కొన్ని శక్తులు ఉంటాయి. కొంతమంది చూసారో లేదో, పుట్టగానే వాడికి సంగీత పరిజ్ఞానం వస్తుంది. కొందరు పుట్టగానే డ్రైవింగ్ చేయగలుగుతారు. మా తమ్ముడు కొడుకోవడం, వాడు 6వ ఏట డ్రైవింగ్ వచ్చేసింది, ఎలా వచ్చిందో తెలియదు. అంటే ఏదో పూర్వజనంలో మెకానిక్ అయి ఉంటాడు వాడు. అందువల్ల ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. అలా పుట్టుకతో ధారణాశక్తి కొందరికి ఎక్కువగా ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. కానీ ప్రయత్నం చేస్తే మాత్రం తప్పక ఎవరైనా జ్ఞాపక శక్తి పెంపొందించుకోవచ్చు. ఒకసారి కాకపోతే 10 సార్లు చదువుతాం. దాని మీద మనస్సు పెట్టి చదవగా బండరాయి అరుగుతోందిగా ఈ బుర్రరాయి. ఈ రోజుల్లో పిల్లలు పూర్తిగా ఇలా ఇంగ్లీష్ చదువుల వైపు అటు వెళ్ళిపోతున్నారండి. మరి మీరు మీ పిల్లల్ని ఎలా ఎటువైపు పెడదాం అనుకుంటున్నారు? మా పెద్ద పాప అయితే హాయిగా బిఎస్సీఏ చేసింది, కానీ దాంతో పాటుగా తెలుగు కూడా నేర్పాను. చిన్న పాప ఇప్పుడే మొన్నే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయింది. నాకు 2 అమ్మాయిలు, శ్రీకరి, శ్రీ విద్య. అందులో చిన్న పాప చేత కూడా ఇప్పుడు నేను ఈ భాగవతంలో ఉండే వచనాలు కంఠస్థం చేయించాను. భాగవతంలో పద్యముల కంటే గద్యములు బాగా అందంగా రాస్తాడు ఆయన. పద్యం ఎంత అందంగా రాస్తాడో గద్యం కూడా అంత బాగా రాస్తాడు పోతన గారు. 2 పేజీలు ఒక్కొక్క పేజీ ఉంటుంది. గొక్క తిప్పుకోకుండా మా అమ్మాయి అప్పచెప్పేస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మనకి గజేంద్ర మోక్షం ఉంది అష్టమ స్కంధంలో, అందులో అడవి వర్ణన ఉంటుంది. అది మరియును మాతులుంగ లవంగ లుంగ చోత కేతకి భల్లాత కామ్రాతక సరళ పనస బదరి ఒకుళ వంజుల వట కుటజ కొంద కురవక కురంటక కోవిదార ఖర్జోర నారికేళ సింధువార పిచుమంద చందన మందార జంబూ జంబీర మాధవి మధుక తాళ తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళీక పిత్త కాంచన కందరాళ శిరీష శింసు పాసోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికా మతల్లికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివాలు కానేక విద్రుమ లతామహోద్యాన సుఖ పిక నికర చెంచూపుట నిర్దళిత సమంచిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర బహుళ ప్రవాహంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార భగబలాధిక కోయిష్టిక ముఖర జల విహంగ విసర బధిరీ
భస్మీభూత భూనభోంతరాళంబును పద్మరాగ తుహిన మరకత నవరత్న మణిమయాద్యనేక ధాతు నిర్మితంబును సింహ శరభ శార్దూల గంధ గజ గవయ గండభేరుండ జిల్లి హరి శరభక కిటి మల్లాద్భుత కాక ఘోక మయ శరణాగత సంచకిత శమన కింకరంబున యొప్పు ఆ పర్వతారణ్యంబునందు అంటాడు. ఇలాంటివి ఎన్ని రాశాడు. ఇవన్నీ నేను ఆయన రాయడం ఒక ఎత్తండి, మీరు అవన్నీ గుర్తుపెట్టుకుని చెప్పడం రాసిన వారికి కూడా చెప్పగలుగుతారు అనుకోను. అంటే దైవ దర్శనం లాంటిది అయిన తర్వాత ఇప్పుడు మీరు అంత 14 అడుగుల ఎత్తు మనిషి దర్శనం, ఒక ఋషి లాంటి వారి దర్శనం ఇచ్చిన తర్వాత ఎలాంటి ఫీలింగ్ వస్తుందండి మనకంటే? ఒక పట్టుదలతో జీవితంలో ఏదైనా సాధించాలి అనిపిస్తుందా, లేదా భగవద్ దర్శనం అయిపోయింది ఇంక చాలు అనే ఒక విరక్తి లాంటిది వస్తుందా? మీకు 2-3 సార్లు ఇలాంటి అనుభవాలు అయిన మూల ఎగ్జాక్ట్ గా మీకు ఆ ఫీలింగ్ ఎలా ఉండింది? నిజం చెప్పాలంటే భగవద్ దర్శనం అయ్యాక బాధ్యత పెరుగుతుంది. నిజంగా భగవద్ దర్శనం వైరాగ్యం కోసం కదట, వైరాగ్యం చిట్ట చివర మనకు ఒక కర్తవ్యం ఉంటుంది. ఇప్పుడు దానికి ఉదాహరణ చెప్పాలంటే అర్జునుడికి విశ్వరూపం చూపించాడు కృష్ణుడు. అంత విశ్వరూపం చూసిన తర్వాత ఆయన వైరాగ్యానికి వెళ్ళడం కోసం కాదు, యుద్ధం చేసి కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం. ఈ సృష్టిలో ఎంతో మంది ఎన్నో బాధలు పడుతున్నారు. అందువల్ల వీళ్ళను ఉద్ధరించడానికి వీలున్నంతరు, ప్రతి వ్యక్తి అన్నీ చేయలేరు కానీ సాధ్యమైనంత వరకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం పంచిపెట్టడం. ముఖ్యంగా ఈ భారతదేశంలో చాలా కాలం నుంచి విదేశీయుల యొక్క దురాక్రమణ వల్ల మన సంపదలన్నీ కొల్లగొట్టారు. నిజం చెప్పమంటారా అండి? బ్రిటిష్ వాళ్ళు ఇంకా ఈ మహమ్మదీయుల దండయాత్రల్లో అంత సంపదలు పట్టుకుపోతే కూడా ఇవాళ ఇంకా ఈ మాత్రం మిగిలామంటే మనం ఒకప్పుడు ఎంత సంపద ఉందో అంత సంపద పోయినా సరే మళ్ళీ ఆ సంపద మనం సంపాదించాలి. మన వాళ్ళకి సంపద, ఆధ్యాత్మిక సంపద ఈ రెండు ఇవ్వాలని ఒక పట్టుదల పెరిగింది అప్పట్లో. అందుకే వీలున్నంత వరకు మన సంప్రదాయం గురించి చెప్పడమే కాకుండా మీరు వ్యవసాయం చెయ్యండి, చుట్టుపక్కల వాళ్ళకి ఇంత అన్నం పెట్టండి, ఇతరుల మీద సాధ్యమైనంత వరకు ఆధారపడకండి, ఉచితంగా తినడానికి అస్సలు అలవాటు పడద్దు. అసలు నాకైతే ఈ ఫ్రీగా ఇవ్వడం అంటే భోజనాలు ఇవి పెట్టడం అంత ఇష్టం ఉండదు. కానీ అవి ఎంతవరకు అవసరం అంటే వాడిని ఎడ్యుకేట్ చేయడం వరకు పనికొస్తాయి. చదువు జీవితాంతం మనం పోషించకూడదు, పిల్లలు కూడా మనం ఎక్కువ ఆస్తులు ఇవ్వకూడదు. వారు చదువుకుని జీవితంలో ఒక స్థాయికి వచ్చేంత వరకు కొంత డబ్బు అవసరం. ఆ తర్వాత వాడు కష్టపడి సంపాదించి తన మాతృదేశానికి ఉపయోగపడాలి. నేను విదేశాల్లో కూడా ఇదే సందేశం ఇచ్చి అక్కడి నుంచి ఇక్కడికి సహాయం వచ్చేలా చేస్తున్నాం. నిజంగా అలా చేస్తున్నారు చాలా మంది. కేవలం భగవంతుడి మీద ఆధారపడకుండా భగవంతుడిని మన కోసం ధ్యానించాలి, లోకం కోసం మనం కృషి చెయ్యాలి. భారతం కృషితో నాస్తి దుర్భిక్షం అంటే కష్టపడినటువంటి వాడికి ఎప్పుడూ కరువు ఉండదని చెప్పింది. అందువల్ల యావత్ జీవితం ఏదో ఒక పని చెయ్యాలి. పని చెయ్యని వాడికి మాత్రం ఫలం పొందే అధికారం లేదు. ఎంత బాగా రాశాడండి, సముద్రాలో ఒక పాట రాశారు తెనాలి రామకృష్ణలో. పని చేయువాడే ఫలమునారగించురా, నాటేది ఒక్క మొక్క వేసేది 100 కొమ్మ 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 విరగబూసి వేలాదిగా, ఇక కాయాలి బంగారు కాయలు, భోంచెయ్యాలి మీ పిల్లకాయలు. ఎంత బాగా రాశాడని. మనకు గొప్ప సందేశం. మనం చెట్టు వేసి పిల్లలు తింటారు, ఇవాళ మనం తినం. ఆ చెట్టు అలా పెరగాలి, అది క్రమంగా బంగారు కాయలు కాయాలి, మీ పిల్లకాయలు తినాలి. ఆ కాయలు పిల్లకాయలు అనడంలో కూడా చక్కని శబ్దం వాడైనా. పని చేయువాడే ఫలమునారగించురా, ఏదో ఒక పని చేస్తేనే దానికి తగిన ఫలితం భగవంతుడు ఇస్తాడు. భగవద్గీతలో చెప్పాడు, ఏ పని చెయ్యని వాడికి నేను ఏ సహకారం చెయ్యను. అదే భాగవతంలో మళ్ళీ గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి ముందు ఆయన మీ అమ్మగారు ఏమనేవారండి ఇవన్నీ మీ ఎదుగుదలంతా చూసి ఏమంటున్నారు? ఆవిడ ఎప్పుడు ఎదుర్కొంటా కూర్చుని చాలా శాంతమూర్తి. నా అదృష్టం ఏమిటో తెలియదు, మా పూర్వజన్మ సుకృతం. ఆ తల్లిదండ్రులు ఒక్కసారి కూడా తన నోటి వెంబడి దుర్భాష రాదు మా అమ్మకి. తిట్టి కొట్టి ఎరగని తల్లిదండ్రులు దొరకడం. మా 6 అన్నదమ్ములు మేము, మధ్యలో ఒక సోదరిమణి. నాకు పైన 3 అన్నదమ్ములు, 3 అన్నల తర్వాత ఒక సోదరి, ఆ సోదరి తర్వాత మళ్ళీ మేము 3 మగపిల్లలం. అంటే ముగ్గురికి మధ్యలో ఒక అమ్మాయి అనమాట. ఇంతమంది పిల్లల్ని ఆ రోజులు ఎలా పెంచారు? ఒక్క దెబ్బ కొట్టలేదు, తిట్టి ఎరగరు. మా నాన్నగారు కోపం వస్తే ఏమనేవారు తెలిసిన? ఒరే దుర్మార్గుడా, చచ్చిపోరా, ఇలాంటి తిట్లు తిట్టకూడదురా. ఎవరి మీద కోపం వచ్చిందనుకో, నీ నోట్లో పంచదార పొయ్యా, నీ ఇల్లు బంగారం అయిపోను, నీ మెడలో బంగారం అయిను, ఇలా తిట్టండి రా, పుణ్యం వస్తుందని. అలాగే తిట్టేవారు ఆయన. ఇంకా నీళ్లు సర్వనాశనం అవడం, దొంపదగడం, నీ జిమ్మడిపోను. నిజంగా జిమ్మడిపోనని తిడతారు పల్లెటూళ్ళు. అదే జిహ్వా అనమాట. జిహ్వా అనే శబ్దం జమ్మ అంటే 4 పడిపోవాలి, వాడు మోగవాడైపోవాలి. ఇలాంటి తిట్లొద్దు, నీకు బాగా పద్యాలు రాను, నీ కంఠం బాగుండు, నేను తిట్టరా.
నీవు ఇతరులకు ఏది కోరుకుంటే అది నీకు వస్తుందనేవారు. అందువల్ల మా అమ్మ ఎప్పుడు శాంతంగా కూర్చునేది. ఆవిడ మడి కట్టుకుని వంట చేస్తున్నంతసేపు భాగవత పద్యాలు చదువుతూ ఉంటే నాకు భాగవతం కంఠస్థం వచ్చేసేది. అంటే మాకు ఎన్నో ఉపయోగం ఆవిడ వల్ల అలా ఉపకారాలు జరిగాయి. నేను అవధానంలో ఎప్పుడు ఆవిడ మీద పద్యం చెప్పేవాడు అనమాట. కడుపులో ఉన్న ఎప్పుడు కాలదన్నిన పులకరించిన మహాలలితమూర్తి. కడుపులో ఉన్నప్పుడు కాలుతో తండుతాడు పిల్లవాడు. ఆ కాలి దెబ్బ తగిలిన పులకరించి ఎప్పుడు వీడు బయటకు వస్తాడా అనుకుంటుంది తప్ప ఈ దుర్మార్గుడు కడుపులో ఉండి తంతున్నాడని ఒక దెబ్బ కొడుకుంటే మనం బతకాలంటండి. అందుకే తల్లి రుణం ఎవరు తీర్చుకోలేరు. స్త్రీకి ఇచ్చే విలువ ఇంకెవరికి ఇవ్వకూడదు ఈ సృష్టిలో అన్నారు. అందుకే పురాణాల్లో కడుపులో ఉన్న ఎప్పుడు కాలదన్నిన పులకరిల్చిన మహాలలితమూర్తి పొడమిపై పడిన ఎప్పుడు చూచుకొంచును దరహసించిన మహాకరుణ వృష్టి. పురిటి వేదనంతా మర్చిపోయి భూమి మీద పడగానే వీడా మా అబ్బాయి అని ఎంతో ప్రేమతో చూసే కరుణా రసస్వరూపిణి ఆవిడ. బడిలోనికేగునప్పుడు గారములు చేయ సల్లాపముల బంపు సహనమూర్తి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే నాకు బెంగగా ఉండేది. ఏమో ఈ మాస్టర్లు ఏమంటారు, అందులో ముక్కోడు మాస్టర్ డబ్బా పెట్టి నెత్తిమీదలో కొట్టేవాడు. అందుకని వెళ్ళనంటే ఎంతో ప్రేమగా పంపేది ఆవిడ పాపం. సల్లాపముల పంపు సహనమూర్తి. మడిగట్టుకొనిన ఎప్పుడు భాగవత పద్యముల అనుకరణకు మురియు సాధ్వి. హిందీయందున ఆంధ్ర సంస్కృతములందు ఆదిశేషునకెనయైన ఎట్టి మాత శేషమణి తల్లి కరుణా విశేషమున్న ఈ వధానము నిజము సంహృద్యమగును. మా అమ్మ అనుగ్రహం ఉంటే ఈ అవధానం తానంతటి తానే సాగుతుంది, అందరికీ ఆనందం కలిగిస్తుందని ఆవిడ మీద పద్యం చెప్పేవాడిని. ఆ తల్లి కరుణ. ఇక మా నాన్నగారు ఒళ్ళో పడుకుని ఆయనకి కాఫీ ఇస్తే మా అందరం తలుకోకూడగా లాగేసేవాడు. నేను 25 ఏళ్ళు వచ్చేదాకా ఆయన ఒళ్ళో పడుకున్నానండి. అంత ప్రేమ. అందుకే ఆయన శరీరం విడిచిపెడితే ఆ శవాన్ని తగలబెట్టడానికి మేము మోసుకెళ్ళాం. వైజాగ్లో వెళ్ళిపోయారు ఆయన. అప్పుడు నేను రాశాను పద్యం, శ్మశానంలో రాసిన పద్యం, నీలకంఠేశ్వర శతకం అని శతకం రాసేవాడిని. ఆ శతకంలో ఈ పద్యం పెట్టాను అనమాట. తనువుల్ ప్రాణము గేహము ధనము విద్యా బుద్ధి వాక్సిద్ధులిచ్చిన తండ్రిన్ చితిపైన ఉంచగనే నా చేతో మహారణ్యమందున దావాగ్నులు ప్రజ్వరిల్లినవి. నా చేతో మహారణ్యమందున దావాగ్నులు ప్రజ్వరిల్లినవి. తద్దుఃఖాగ్ని దీపంబు నీకును, తద్దుఃఖాగ్ని దీపంబు నీకును నైవేద్యము తచ్చరీరమగు చేకో నీలకంఠేశ్వర. ఈ శరీరం, ప్రాణం, ధనం, విద్య, బుద్ధి, వాక్సిద్ధి ఇన్ని ఇచ్చిన మహాత్ముడైన ఆ తండ్రి శరీరాన్ని వాళ్ళ చితి మీద పెట్టి నిప్పు పెడుతున్నాం. ఇదిగో ఈశ్వర నీలకంఠేశ్వర. ఆ నిప్పుందే, అందులోంచి వస్తున్నటువంటి ఆ నిప్పు అది మామూలు నిప్పు కాదు. నా హృదయం అనే అడవిలో దావాగ్ని పుట్టింది. అడవి తగలబడితే వచ్చే అగ్నిని దావాగ్ని అంటాం. చేతో మహారణ్యం అంటే హృదయం అనే అరణ్యంలో దావాగ్ని పుట్టినట్టుగా దుఃఖాగ్ని పుట్టింది. ఆ దుఃఖాగ్ని నీకు దీపం అనుకో. మా తండ్రి గారి మరణంతో నా మనస్సులో పుట్టిన దుఃఖమనే అగ్ని నీకు దీపారాధన. ఆ చితి తగలబెట్టినప్పుడు వచ్చే పొగ అది నీకు ధూపం. ఆ శరీరం నీకు నైవేద్యం పెట్టాను. నైవేద్యము తచ్చరీరమగు చేకో నీలకంఠేశ్వర. అదొక విచిత్రమైనటువంటి అనుభూతి. ఆ శరీరం నుంచి ఒక దివ్య శరీరం వెళ్ళడం కూడా నేను కళ్ళారా చూశాను. ఇటువంటి అనుభూతులు ఎవరికి వాళ్ళు పొందవలసిందే. అంచేత ఆ తల్లిదండ్రులకి అనుక్షణం సాష్టాంగపడుతూనే ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా. ఈ మధ్యనే ఒక్క 20 రోజుల క్రితం ఈ గుండె అందుకే చేయించుకున్నాం. అమ్మగారు శరీరం విడిచిపెట్టారు. ఆవిడకి అన్ని కర్మలు సక్రమంగా జరిగాయి. కాశీలో కూడా ఆవిడ పేరు మీదుగా సప్తాహం చేశాను. తల్లిదండ్రుల రుణంకి మనం తీర్చుకోలేం. ఎవరి రుణమైనా తీర్చుకుంటాం, కానీ మాతాపితరుల యొక్క రుణం ఈ శరీరం పోయినా సరే తీర్చుకోలేమట. పద్మాకర్ గారు చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. కార్యక్రమం ముగించే ముందు దేశం కోసం ధర్మం కోసం వచ్చిన ఛానల్ భారత్ టుడే, దీని మీద మీ ధోరణిలో ఒక చిన్న పద్యం వినిపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. భారత భారతిన్ తెలుగు వారికి, భారత భారతిన్ తెలుగు వారికి పంచెడి
భారత భారతిన్ తెలుగు వారికి పంచడి సాధుమూర్తి. ఈ భారత టుడే అనే ఛానల్ సాధుమూర్తి అంటే ఇప్పటికే అర్థమైంది మీకు. ఈ ఛానల్లే ఒక సాధు స్వరూపం అని ఒక అర్థం. సాధువులు స్థాపించారు గనక ఇది సాధుమూర్తి. భారత భారతి తెలుగు వారికి పంచడి సాధుమూర్తి సుండి సాధుమూర్తి చుండి రసవర్తి. రసం అంటే ఆనందం, ఆనందాన్ని లోకానికి పంచిపెట్టేది గనక రసవర్తి. భారత్ టుడే, ఈ భారత్ టుడే అనే ఛానల్ రసవర్తి, నవరసాల్ని ఇస్తుందని ఒక అర్థం, ఆనందాన్ని పంచిపెడుతుందని ఒక అర్థం. వేదములోను ఉపనిషత్తులోను రసో వై సహా, పరమాత్ముడు రసస్వరూపుడు అని ఒక మాట ఉన్నది. అంటే ఇది పరమాత్మ స్వరూపం. భారత భారతిన్ తెలుగు వారికి పంచడి సాధుమూర్తి చుండి రసవర్తి భారత్ టుడే పరిపూర్ణ మునీంద్ర ధర్మ విద్యా రసికాగ్రగణ్యులకు తావలమవుచును. ఈ శబ్దం ఇక్కడ శ్లేషగా వాడాం. పరిపూర్ణ ఆనందం కలిగిన ఎంతో మంది మునీంద్రుల యొక్క ధర్మమును లోకానికి వ్యాపింపజేస్తుంది. ఇప్పుడు మీరు చేసే ధర్మశాస్త్రమే కదా, రెండో అర్థం అయిపోయింది మీకు. పరిపూర్ణ దివ్య ధర్మ విద్యా రసికాగ్రగణ్యులకు తావలమవుచును. ప్రేక్షకాళి చక్షూరమ, ప్రేక్షకాళి చక్షూరమ వెల్గజేయుత. ప్రేక్షకాళి అంటే చూసేవాళ్ళు. ఈ భారత్ టుడే అనేది చూసేటటువంటి వాళ్ళ కళ్ళకి లక్ష్మిని కలిగించుగాక. అంటే ఇంటర్వ్యూ చేసిన మీరు అనమాట. అందుకని రమ అనే శబ్దం లక్ష్మీ శబ్దానికి సార్థకంగా. చూసేటటువంటి వారి యొక్క కళ్ళు అనే లక్ష్మికి ఆనందం కలిగించుగాక. కొన్ని ప్రోగ్రాంలు చూస్తే కంటికి ఆనందం కలుగుతుంది, వెలుగు పెరుగుతుంది. నిజం చెప్పాలంటే పురాణ కార్యక్రమాలు చూసే వాళ్ళకి ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి పడుతుందని శాస్త్రం. పనికిమాలిన కార్యక్రమాలు చూస్తే ఉన్న కళ్ళు పోతాయి. పొద్దునుంచి సాయంకాలం దగ్గర టిక్ టిక్ అని కంప్యూటర్ల దగ్గర కూర్చొని చూడకూడనివి చూస్తే కొద్ది రోజులకి దుబ్బు కళ్ళ చూడ తప్ప ఏమీ మిగలవు. కాబట్టి ఈ కార్యక్రమం మాత్రం ఇటువంటి సంస్థలు ఎటువంటివి అంటే భారత్ టుడే వంటివి చూచేవారి కళ్ళ లక్ష్మికి గొప్ప వెలుగునిస్తాయన్నమాట. యశోధనమే స్వధనముగా భువిన్. ఈ సంస్థ గొప్పతనం విన్నాను. యశోధనమే కావాలి కానీ ఈ ధనం మీద ఆసక్తి లేదు. కాబట్టి యశోధనమే, కీర్తిధనమే, ఆర్షధనమే స్వధనంగా భావించి వర్ధిల్లే ఈ సంస్థకి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. భారత భారతిన్ తెలుగు వారికి పంచడి సాధుమూర్తి చుండి రసవర్తి భారత్ టుడే పరిపూర్ణ మునీంద్ర ధర్మ విద్యా రసికాగ్రగణ్యులకు తావలమవుచును. ప్రేక్షకాళి చక్షూరమ వెల్గజేయుత యశోధనమే స్వధనముగా భువిన్. దీనికి ఉత్పలమాల అని పేరు. ఈ పద్యాన్ని భారత్ టుడేకి నివాళిగా కానుకగా ఇస్తున్నాను. చాలా సంతోషండి, చాలా మంచి విషయాలు తెలుసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.